స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. మా జీవితంలో ఇంతవరకు కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో మరొక దినం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ ఆరాధన దినమున నా తండ్రి చిన్న మందగా కూడి ఇంతవరకు నేను పాటల ద్వారా మయంపరిచినాము నా తండ్రి. ఇప్పుడు నా తండ్రి నీ వాక్యమును నేను చెప్పబోచుండగా నా తండ్రి, చెప్పబోయే నాకును సమయోచితమైన జ్ఞానమును నా తండ్రి, మరి ముఖ్యముగా నా తండ్రి పరిశుద్ధాత్మ సహాయమును నాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాం నాయన. నీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించుటకు నా తండ్రి నీ సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదించమని అడుగుచుంటున్నాం నాయన. అదేవిధముగా నా తండ్రి నీ వాక్యమును వింటున్న నీ పిల్లలు నా తండ్రి కేవలం విని విడిచిపెట్టువారు మాత్రమే కాకుండా ఆ వాక్యములోని పరమార్థాన్ని గ్రహించిన తండ్రి ఆ వాక్యానుసారముగా వారి నిజ జీవితంలో ప్రవర్తించుటకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రియులారా, ఇక్కడ కూడిన నా సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ధ్యానించుకోవలసిన అంశం ఏంటంటే, నేను ఇది చాలా సండే వర్షిప్స్లో నేను ఇది టచ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా మనము మన ఆత్మీయతలో నిలకడగా ఉండాలి అనేది నేను ఎప్పుడూ చెబుతున్నాను, అవునా? కాబట్టి ప్రియులారా, మరి నేటి సమాజంలోన వస్తున్న కాలాలు చాలా భయంకరమైన ఉన్నాయి, అవునా కదా? ఈ క్షణము ఉండి మరుక్షణము చూడలేకపోతున్నాము. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు మనకు టైము దగ్గరకుందో మాకు తెలియదు. కాబట్టి ఉన్న సమయంలోన మనం ఆత్మీయంగా మనం ఎలా బలపడుతున్నాము అనేది మనము పరిశీలించుకోవాలని నేను ఎప్పుడూ చెబుతుంటాను. కాబట్టి మరి ఈరోజు అదే అంశము కూడా మనం ధ్యానించుకుందాము. ఈ లోకము చాలా చిన్నది, మనకిచ్చిన ఈ ఆయుష్ కూడా చాలా చిన్నది. ఈ చిన్ని ఆయుష్ కాలములో కూడా మనము దేవుని తెలుసుకున్న తరువాత కూడా ఇంకా ఎలాంటి పాప భోగములకు మనము అలవాటు పడుతున్నాము అనేది ఈరోజు ధ్యానించుకుందాం ప్రియులారా. అందుకే యాకోబు గారు చెప్తారు చూడండి, యాకోబు పత్రిక. ఎందుకంటే వాక్యము వింటున్నాము, అప్పటికి మాత్రము బాగా అనుసరిస్తున్నాము, తర్వాత మళ్ళీ లోకంలోనికి వెళ్ళిన తర్వాత అన్ని మనలను వెంటాడుతుంటాయి. కాబట్టి అందుకే ఏమని సెలవిస్తున్నాడు చూడండి యాకోబు గారు, మొదటి అధ్యాయము 22వ వచనము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఇక్కడ చూడండి ఎంత వండర్ఫుల్ వర్డ్ చెప్తున్నాడు. మీరు వినువారు మాత్రమే ఉంటున్నారా? నేడు పరిశీలించుకుందాం. నేడు ప్రతి ఒక్కరము మనము మన ఆత్మ విమర్శన చేసుకుందాము. ఎలా ఉన్నాము? మనము కేవలము వినువారు మాత్రమే ఉన్నామా? చాలామంది నేటి సంఘాలకు వచ్చే విశ్వాసుల్లోన ఈ కేటగిరీకి చెందిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ ఆదివారము ఆ అర్ధగంట లేదా గంట ఆ సేవకుడు ఏది చెప్తాడో అది మాత్రమే వింటారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళా ఆదివారం రోజు వస్తారు, అవునా? జస్ట్ ఆ మాటలు విని అబ్బబ్బబ్బా సూపర్ చెప్పాడు, నా జీవితానికి ఎంతో ఆనందముగా ఉంది, నా జీవితానికి మార్చగలిగిన సందేశము చెప్పాడు, ఈ సందేశమును ఎవరు చెప్పలేదని ఆ రోజుకి ఆ గంటకు తృప్తిపడి చర్చి దాటగానే ఆ వాక్యమును విడిచిపెడుతుంటారు, అవునా? అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు వాక్యము వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనవారై ఉంటున్నారా? ఓన్లీ వాక్యము వింటున్నారా? అయితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుని వారై ఉంటున్నారు. మరి ఏం చేయాలంట? ఆ వాక్య ప్రకారము ప్రవర్తించువారునై మనము ఉండాలి. ఏ వాక్యమైతే ఆ సేవకుడు చెబుతున్నాడో ఆ వాక్య ప్రకారము మనము ప్రవర్తించడం వాళ్ళగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము ఆత్మీయతలో అభివృద్ధి చెందుతాము ప్రియులారా. కాబట్టి మరి గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మనము వినువారు మాత్రమే ఉండకుండా ఆ వాక్యాన్ని ప్రవర్తించువారముగా మనము ఉండాలని మరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రియులారా. నిజంగా చూడండి, ఈరోజు మనము ధ్యానించుకుందాము. క్రీస్తులోనికి వచ్చిన తరువాత కూడా నేను మీకు ఎప్పటికీ ఆ వచనం చూపిస్తుంటాను. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనము చదవండి. కాబట్టి సహోదరులారా,
శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఈ వాక్యము నేను ఎన్నిసార్లు చెబుతున్నాను కదా. మనము సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మనము క్రీస్తులోనికి బాప్తిసము తీసుకున్న తరువాత, క్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత, సత్యవాక్యమును మనము తెలుసుకున్న తరువాత ఇంకా మనము శరీరమునకు రుణస్థులముగా ఉంటున్నామా అని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే చాలామంది ఇంకా శరీరమునకు రుణస్థులములాగానే ఉంటున్నాము. వాక్యము బాగా చెప్పడం మాత్రమే చెప్పిన తర్వాత వాక్యము బాగా వింటున్నాము, కానీ ఇదిగో ఈ వాక్యము వినిన తరువాత మళ్ళీ ఈ లోకంలోనికి వెళ్ళిన తరువాత మళ్ళీ శరీరానుసారముగా ప్రవర్తించే వారమై ఉంటున్నాం. అవునా? అందులోని గొప్పవాళ్ళేమి, ధనికులేమి, బుద్ధిమంతులేమి, అందరూ జ్ఞానులేమి, అందరూ ఆ కోవలోనికి చెందుతున్నారు. చాలా మటుకు మన కళ్ళ ముందు చాలామంది చూస్తున్నాం. అవునా? గొప్ప గొప్ప జ్ఞానులు, గొప్ప గొప్ప వాళ్ళు పండితులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా మీరు శరీరానుసారంగా నడుచుకోవద్దండి ఒకప్పుడు రంకలేసి చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ శరీరానుసారముగా వాళ్ళ కోరికలను వాళ్ళ ఇష్టానుసారంగా నెరవేర్చుకొనుచు శరీరమునకు రుణస్థుల్లాగా తయారైపోతున్నారు. ప్రియులారా, ప్రసంగాలు మాత్రము దంచి కొడుతుంటారు, కానీ ప్రవర్తనకు వచ్చేలోపు అందుకే చెప్తున్నాడు, మీరు వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. మీ వాక్యము విని ఆ వాక్యము మీ హృదయంలో భద్రపరుచుకొని అది 10 100 60 ఫలింప చేసినప్పుడే మీరు ఆ వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండి మీ ఆత్మలను కట్టుకునివారుగా ఉంటారని మరి గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, అదేవిధంగా చూడండి, మనము ఈరోజు మోసే గారి గురించి చూసుకొని బుద్ధి తెచ్చుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము మనము చూసుకుందాం. విశ్వాసమును బట్టి అంటే 24 నుంచి, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి చూడండి. చాలు, ఇక్కడ మోసే ఒక ఫరో కుమారునిలాగా ఆ స్థానము పొందుకున్నాడు. ఫరో కుమార్తె ఇతనిని తీసుకుని పెంచుకొని ఇంకా ఆ యొక్క రాజ్యానికి ఇతనికి వారసుడుగా చేసే సమయంలోన మరి అక్కడ ఏమంటుంటున్నాడు చూడండి మోసే గారు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఇక్కడ వండర్ఫుల్ వర్డ్ చెప్తున్నాడు చూడండి, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే. ఈ వాక్యము చూడండి ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది, ఈవెన్ నాకు కూడా. విశ్వాసమును బట్టి అక్కడ ఐగుప్తు ధనము కంటే అని మరి అక్కడ వాక్యం సెలవిస్తుంది కదా. విశ్వాసమును బట్టి నిజంగా ఇక్కడ మనము విశ్వాసలమలేమా ఇక్కడే తెలిసిపోతుంది ప్రియులారా. మనం నిజంగా విశ్వాసులము, సత్యవాక్యము తెలుసుకున్న గొప్ప గొప్ప సేవకులము, గొప్ప విశ్వాసులమని చెప్పుకుంటూ ఏదో ఒక చిన్న పాపము నీ కంటికి కనబడగానే ఆకర్షితులు అయిపోతున్నావు. ఏదన్నా ఒక రానిది అలాంటిది పాపము చేయకూడదురా అని వాక్యం సెలవిస్తున్నా అలాంటి పాపానికే నువ్వు ఆకర్షితులవుతున్నావు. అల్పకాల పాప భోగములనకై ఈ మనస్సును నువ్వు ఆకర్షితులుగా చేస్తున్నావు. అవునా కదా ప్రియులారా, గ్రంథము సెలవిస్తుంది, నో, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు గూర్చిన విషయమైన నింద గొప్పదని, గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు నాకు వద్దు,
ఆ స్థాయిలో, అంత గొప్ప స్థాయిలో ఉన్న నాయకుడే అవన్నీ వదులుకొని మరి రణరంగంలోనికి దిగితే మనము వదులుకుంటున్నామా? క్రీస్తుని ధరించుకుంటున్నామంటున్నాము. ఇంకా పాపాన్ని వీడలేని కన్నులు, పాపం మానలేని హృదయం ఉందా లేదా? మనము చూస్తే పైకి మంచి భక్తులాగా కనిపిస్తారు, లోపల వాళ్ళ హృదయంలో అంతా ఇవే పాపపు ఆలోచనలు. సంఘంకి వచ్చి ధ్యానిస్తుంటాడు, ఒరే పరస్త్రీని నువ్వు చూడొద్దురా అంటే మళ్ళీ పరస్త్రీ వైపే నీ యొక్క కామపు చూపులు. ఏంటి అంటే అల్పకాల పాప భోగానికి చాలా ఆకర్షితులవుతున్నారు ప్రియులారా. వాక్యము వింటున్నావు, కానీ ఆ వాక్యమును మనసులో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారముగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? అయితే ఇటువంటి ఆలోచనలు నీకు రావు. అల్పకాల పాప భోగముల విషయమైన ఆలోచన అనేది నీకు రాదు. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళని బట్టే కదా మన క్రీస్తు నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది. అవునా కదా? మన ఒక సహోదరుడు చెప్పాడు, ఎవరు మన అక్కడ ఈ సత్యవాక్యమునకు తెలియనప్పుడు అతను ఒక చర్చికి వెళ్ళేటాడంట. సంఘ కాపరి, ఆ సంఘ కాపరి మరి విశ్వాసి భార్యను తీసుకొని వెళ్ళిపోయాడంట. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఏమన్నా ఇలా అంటే ఈ మనిషి మొత్తం సేవకుల మీద అరిచిపడతాడు అంటుంటారు. నో, మనము బుద్ధి చెప్పుకోవాలి అనేది గ్రంథము, మనము హెచ్చరించుకోవాలనేది గ్రంథము. నువ్వు అన్నీ వదిలేసి నువ్వు క్రీస్తునే సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి బైబిల్ని నేను బోధ చేస్తున్నానని బైబిల్ పట్టుకొని నువ్వు ఇన్ని శరీర కోరికలని నువ్వు జయించుకోలేకపోతే ఇంకా నువ్వు ఏం చెప్తావు చెప్పు సమాజంలోనికి వెళ్ళి? వాళ్ళని బట్టే మరి మన క్రీస్తు నామము దూషింపబడుతుందా అన్ని జనుల మధ్య? చాలామంది ఇంకా సేవకులు ఏంటంటే ఎలా ఉందంటే, మీరు ఇక్కడ సంఘాలనికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంట అంటే పెళ్లి మ్యాచెస్ అంట. చూసుకోవాలా, అటు సైడు అమ్మాయిలని ఇటు సైడ్ అబ్బాయిలని కూర్చోబెట్టి ఎవరికి ఇష్టమైన వాళ్ళని చూసుకొని తర్వాత వాళ్ళకి నచ్చి వాళ్ళ మ్యారేజ్లు చేస్తారంట ఆ సంఘాలలో. ఇదా సంఘం అంటే ఏంటి అసలు అర్థమవుతుందా? సంఘానికి ఎందుకు వస్తున్నావు? సంఘముకు వస్తున్న విశ్వాసులను నువ్వు ఎలా నడిపించాలి కొంచెమైనా అర్థమవుతుందా? అందుకే శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. బాప్తిసము తీసుకున్న తర్వాత ఆ పాత శరీరమును మనము వదిలేసి ఉన్నాము. నవీన శరీరము, నవీన పురుషుని మనము ధరించుకున్నాము. అయినా ఇంకా పాపము మాడలేని కన్నులు ఉన్నాయా? ఇంకా అల్పకాల పాప భోగముల పైన నీకు మనసు ఉన్నదా? అయితే ఇప్పుడే చెబుతున్నాను నా ప్రియ సహోదరుడా, మానుకోండి. అదే విధముగా చూడండి, వాళ్ళు ఎలా ఉంటారో అనేది గ్రంథం సెలవిస్తుందంటే, లూకాసు వార్త, నేను ఇంతకుముందే చెప్పాను అనుకుంటా, అది మార్కులో చెప్పాను అనుకుంటా. లూకాసు వార్త చూడండి, 9వ అధ్యాయము. లూకాసు వార్త క్షమించండి, 8వ అధ్యాయము 14వ వచనము మనము చదువుకుందాము. వీళ్ళు ఎలాంటి వారంట అంటే మనము చూసుకుందాం. ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. అర్థమవుతుందా? వింటున్నారు, బాగానే వింటున్నారు. ఆ వాక్యము ఎక్కడ పడుతుందంట? ముండ్ల పొదలలో. అర్థమవుతుందా? ఆ ముండ్ల పొదలలో మనము విత్తనము విత్తితే ఆ విత్తనము మరి ఆ చెట్టు బాగా మొలుస్తుందా? మొలచదు. ఎలా ఉన్నాయంట చూడండి. మరి ఆ యొక్క ముండ్ల పొదలో ఏమంట అంటే, ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత. మెయిన్గా ఈ రెండే, ధనభోగములు, ఈ జీవన సంబంధమైన విచారములు. ఉన్నదానితోటి సాటిస్ఫాక్షన్ లేదు. దేవుడు మనకి ఇచ్చిన దానితోటి సాటిస్ఫాక్షన్ అనేది లేక ధనభోగముల యందు
ఆసక్తి గలవారు మరి ప్రియులారా ఇలాంటి ముండ్ల పొదలో వాక్యము విత్తిన వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళలోన ఈ ముండ్ల పొదలు అనేటివి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ విచారణ, ధనభోగముల యందు ఆసక్తి, కామాతురత ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇదిగో వాళ్ళలోన వాక్యము, వాళ్ళ హృదయములలోన వాక్యము అనే విత్తనము ఫలింప చేయడము లేదు. అందుకే గ్రంథం సెలవిస్తుంది, నువ్వు విని విడిచిపెట్టువారు మాత్రమే ఇంటున్నావా, అయితే కంపల్సరీ నీకు నువ్వే మోసపుచ్చుకుంటావు అనేది గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ యొక్క హృదయములను చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. వాక్యమును ఎక్కడ విత్తుతున్నావో ఆ వాక్యం అనే విత్తనమును నీలోన ఎలా ఫలింప చేస్తుందో ఒకసారి మీరు గ్రహించుకోండి అనేది మరి నీ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, ముఖ్యంగా చూసుకుంటే ధనాశక్తి, ధనభోగముల యందు ఆసక్తి. అవునా? ఉన్నది మనకిచ్చిన దేవుడు ఏదో ఒకటి ఇస్తే దానితోటి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అవునా కదా? అదే విధంగా ఈ విశ్వాసులను కూడా ఎలాగా తయారు చేసుకున్నారంటే సేవకులు వీళ్ళని యొక్క వీక్ పాయింట్స్ పట్టుకున్నారు. ఏమని, ఇదిగో పలానా నాగమ్మ ఒక 10,000 మా టీవీకి స్పాన్సర్ చేసింది. ఆమె మళ్ళీ ఎక్కడ పని మనిషి 10 ఇళ్లలో పని మనిషి 10 ఇళ్లలో నా పని చేసే ఆ పని మనిషి 10,000 నాకు స్పాన్సర్ చేసింది. నెక్స్ట్ రోజే వాళ్ళ కుమారునికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇలాంటి ట్రిక్స్ కనిపెట్టుకొని విశ్వాసులను మోసం చేసి ధనభోగముల యందు ఆసక్తి గలవారు నేటి సమాజంలో ఉన్నారా లేదా? శరీరానుసారముగా మనం ప్రవర్తించుటకు శరీరమునకు మనము రుణస్థలము కాము అని గ్రంథం సెలవిస్తున్నా ఎందుకు వాళ్ళకు శరీరము మీద ఇంకా తృప్తి, ఇంకా ఆలోచన, ఇంకా వాంఛ? అదే విధముగా చూడండి ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము మనము చదువుకుందాం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు, వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ఎలాంటి వాళ్ళంట వీళ్ళంతా? ఒక్కనాటి సుఖభోగము చాలనుకుంటున్నారంట. దేవుడు అందుకేనా ఈ జీవితం అని ఇచ్చినది? చెప్పండి, ఒక్కరోజు సుఖము కొరకేనా నువ్వు ఆలోచిస్తున్నది? ఎందుకు ఇచ్చాడయ్యా ఈ జీవితాన్ని, ఈ విలువైన జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఒక్క గంట సుఖము కొరకు మరి ఇదిగో నేటి యొక్క చాలామంది మరి యొక్క మానవులు ఒక్కనాటి సుఖాన్ని కొరకు వాళ్ళు తప్పు దారులు పట్టి తమ జీవితాలను నాశనము చేసుకుంటున్నారు. ఎన్నో 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 సందర్భాలు మీకు వివరించాను. క్షణికపాటి సుఖము కొరకు తమ ప్రాణాలను, తమ కుటుంబాలను నాశనము చేసుకున్న వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అవునా? ఒకప్పుడు మనము కూడా అలాంటి ద్రోహులమే, అలాంటి నీచులమే, అలాంటి పాపులమే. కానీ ఇదిగో క్రీస్తులోనికి వచ్చిన తరువాత ఇదిగో అటువంటివన్నిటిని మనము మానివేశాము. అటువంటివి వద్దు అని అనుకున్నాము కదా మనము. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, మళ్ళొక్కసారి కూడా గుర్తుంచుకుందాం. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. అది రోమపత్రిక చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము. మన గుర్తు తెలుసుకున్న ఈ వచనాలు ఎందుకంటే మన జీవితానికి చాలా ఇంపార్టెంట్. 6వ అధ్యాయం 20వ వచనము చూడండి, రోమపత్రిక. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారి ఇంటిరి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను ఓ నాయన, ఓ సహోదరా, ఓ సహోదరి? చెప్పండి, అప్పటి ఫలము వలన మీకేమి ఫలము కలిగెను? ఒకసారి గుర్తుంచుకోండి. వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాక్యంను బోధిస్తున్నాము, మంచి స్పీకరు, మంచి అందరిలోనూ మంచి పాపులాట వచ్చిన తర్వాత ఏదో ఒక పాపములోన చిక్కుకొని నీకొచ్చిన ఆ యొక్క మంచి పేరును నువ్వు చెడగొట్టుకుంటున్నావు. గుర్తులేదా నీకు? గుర్తు తెచ్చుకోవా?
ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను? అప్పటి క్రియలు మళ్ళీ క్రీస్తులోనికి వచ్చినాక కూడా నువ్వు చేస్తున్నావా? అప్పటి క్రియల వలన నువ్వు వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు వారు కాదా? ఒకసారి ఆ పాత రోత బతుకును నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాటిని అప్పుడు చేసిన ఆ క్రియలను గురించి నీకు సిగ్గు రావడం లేదా? అప్పుడు అలాంటి ఆ దుర్మార్గపు క్రియలు చేసిన నీకు ఒకసారి తలంచుకో. వాటి వలన నీకేమి ఫలము కలిగినా? ఏం ఫలం కలగలేదే. అయినా ఇంకా వాటిని వెంటాడుతున్నావా? ఇంకా అల్పకాల పాప భోగమే నీకు కావాలా? సత్యవాక్యమును తెలుసుకున్న తరువాత కూడా ఒకనాటి సుఖానుభవము చాలు అని విందులలోనూ పాల్గొంటూ అనేకులను చెరుపుచున్నవారు నేటి సమాజంలోనూ చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఏం పర్వాలేదు, మనం సత్యవాక్యం తెలుసుకున్నాం, పాపము చేసినా చాలు, ఎన్నిసార్లనే దేవుడు క్షమిస్తాడు అనే దుర్బోధన మొదలుపెట్టారు చాలామంది. ఆ పాత జీవితము వద్దనుకున్నావు కదా, ఆ పాత క్రియల వలన నీకేమి ఫలము కలిగను? వాటి వలన సిగ్గొచ్చినది కదా, వాటి వలన అనేక మందిలోన నీకున్న మాన మర్యాదలు నువ్వు పోగొట్టుకున్నావు కదా. ఇంకా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అలాంటి మాన మర్యాదలు పోగొట్టుకోవాలనుకుంటున్నావా? అల్పకాల పాప భోగముల నిమిత్తము అలా ఎప్పుడు చేయకండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే సాతానుడు మనల్ని వదలడు. మనం ఇంతకుముందు చదువుకున్నాము, ఎప్పుడునూ మనల్ని మన మీదనే గురి పెడుతుంటాడు. పేతురు రాసిన పత్రికలు అంటాడు, గర్జించు సింహము వలె వాడు ఎవరిని మృంగుదునా అని మనకందరికీ ఎరలు వేస్తుంటాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. మనము మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి మన సహోదరుడు చాలా అజ్ఞానంగా మరి నిన్నటి రోజున మాట్లాడాడు. కొంచెం జాగ్రత్తగా బుద్ధి కలిగి తెచ్చుకుంటే బెటర్ సహోదరా, లేదా అనవసరమైన చిక్కులలో పడతావు. అదేవిధంగా చూడండి ప్రియులారా, ఇంకా మనము క్రీస్తులోనికి వచ్చినామని చెప్పుకుంటున్నాము కదా. నిజంగా ఇఫ్ యు ఆర్ ట్రూ క్రిస్టియన్, చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇక్కడ తెలిసిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఇందుము. ఇక్కడ తెలిసిపోతుంది మన క్రిస్టియానిటీలోన. ఈ జీవిత కాలము మట్టుకే ఎవడైనా క్రీస్తునందు నిరీక్షిస్తున్నాడా, వాడిని మనం ఇలానే చెప్పొచ్చు, యు ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవుడు ఈ యొక్క జీవితంలో ఉన్న ఈ అల్పకాల జీవితం కొరకే నిరీక్షిస్తున్నావా? అయితే నా సహోదరా, నువ్వు క్రైస్తవుడివి కావు. పేరుకే నువ్వు క్రైస్తవుడివి, ఒక ట్యాగ్ మాత్రమే నువ్వు క్రైస్తవుడు అని తగిలించుకున్నావు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనకంటే దౌర్భాగ్యుడు ఎవడునూ ఉండడు. నేను అనడం లేదు, గ్రంథం సెలవిస్తుంది. పోస్తులైన పౌలు గారు బల్ల గుద్ది చెప్పుచున్నాడు, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క నిరీక్షణ, నీ యొక్క జీవితం యొక్క లక్ష్యము ఈ జీవిత కాలము బట్టికే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా? అయితే నువ్వు దౌర్భాగ్యుడేవు అంటున్నాడు. మనము ఆలోచించుకుందాం. ఈ జీవిత కాలం మట్టుకి, ఈ జీవితంలో ఉన్న చిన్న అల్పకాల పాప భోగ సంతోషముల నిమిత్తమై మనము క్రీస్తుని నమ్ముకున్నామా? ఒక పూట కూటి కొరకు మరి యేషావు మరి తన జ్యేష్ఠ తమ్ముడు అమ్ముకున్నాడు, అవునా కదా? ఒక్క క్షణము కొరకు మనము ఇదిగో దేవుని మార్గములో అప్పటి వరకు మంచిగా నడుస్తుంటాడు. ఒక్కసారి ఏదైనా సాతానుడు ఏదైనా పాపపై ఎర వేస్తే ఎంబడి దానికి అట్రాక్ట్ అవుతుంటాడు. మనము అందుకే నేను ఇంతకుముందు వాక్యం చెప్పినాను, మనము స్థిరులను కదలని వారునై ప్రభులోనూ ఉండాలని గ్రంథం సెలవిస్తుంటుంది. జస్ట్ వాక్యం చెప్పినప్పుడు సూపర్ డూపర్ నేను క్రీస్తులో ఉన్నాను అని చెప్పుకున్న తర్వాత ఏదో ఒక పాపపు ఊబిలో నిన్ను పడేస్తే దానిని నువ్వు అసహించుకుంటున్నావా లేదా దానికి ఆకర్షితులవుతున్నావా అనేది నీకు అక్కడే తెలిసిపోతుంది. మనం ఇన్ని రోజులు వింటున్న వాక్యము సాతానుడు ఏదో ఒక్క ఎర వేస్తే చాలు నీకు అక్కడ తెలిసిపోతుంది. ఆ పరీక్షలో తెలిసిపోతుంది, నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో, నువ్వు క్రీస్తు బిడ్డవో లేదా సాతాను బిడ్డవో అక్కడే తెలిసిపోతుంది. ప్రియులారా,
కాబట్టి గ్రంథం సెలవిస్తుంది, ఆనాడు మోసే గారు మరి అంత స్థానాన్ని వదులుకొని, ఇదిగో మహా అంటే నా జీవితము 60 లేదా 70 లేదా 80 సంవత్సరములని కీర్తనల గ్రంథంలో సెలవిస్తున్నాడు. ఈ 70 సంవత్సరములో ఈ అల్పకాల పాపభోగము నేను అనుభవించట కంటే క్రీస్తును గూర్చిన నింద నాకు గొప్ప భాగ్యమును ఎంచుకొని మరి ప్రియులరా, ఆనాడు ఇశ్రాయేలులను మరి ఆ ఐగుప్తు దాస్యత్వము నుండి విడిపించడానికి ఆయన పూనుకున్నాడు. కాబట్టి నేను ఆయనను ఇంత గొప్పగా మనము స్మరించుకుంటున్నాం. అవునా? అందుకనే ప్రియులరా, మనకు సాతానుడు ఎన్నో టెంప్టేషన్ పెడతాడు. ఈ అల్పకాల పాప భోగాలకు మనము లొంగకండి. ఒక్కనాటి జీవితమే, ఒక్కనాటి సుఖానుభవమే చాలు అనుకునే మూర్ఖులు నేటి సమాజంలోనే ఎంతోమంది ఉన్నారు. అవునా? నాకు ఇదొక్కటి బాగు చేస్తే చాలు, అందుకే యేసయ్యను నమ్ముకున్నాను, ఇది బాగు చేసిన తర్వాత అయిపోయా, యేసయ్య వద్దు అనేవాళ్ళు లేరా? మీరు ఇంకా పేర్లు ఎత్తితే బాగుండదు, కానీ కొన్ని శాలల్లోనూ కొన్ని మందిరాల్లోనూ వెళ్ళండి. ఎందుకు నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తున్నావు, ఎందుకు మా మందిరాలకు మీరు వస్తున్నారు అంటే, ఇదిగో ఇక్కడ వస్తే చాలా జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇవన్నీ ఈ జీవితకాలము మట్టుకే కాదా? ఎందుకు నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు, ఎందుకు నువ్వు క్రీస్తుని నమ్ముకోవాలి అనేది ప్రియులరా నేటికి చాలామంది మరి సంఘ బోధకులు కూడా మర్చిపోయి వాళ్ళు కూడా ఇంకా శరీరానుసారముగానే నడుస్తున్నారు. కాబట్టి క్రైస్తవ్యము నేటి సమాజంలోన అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది, క్రీస్తు నామము దూషింపబడుతున్నది ప్రియులరా. అదే విధముగా చూడండి, అదే పేతురు రాసిన 2వ పత్రిక, ఇంకా దాని కింద చదవండి, 2వ అధ్యాయము 14వ వచనము. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును చాలు. చూడండి, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. ఎంతమంది ఉన్నారు చూడండి. ఎంతమంది ఇలానే తెలిసిపోతారు ఈ యొక్క వాక్యములను బట్టి. వ్యభిచారాన్ని చూస్తే చాలు, మానలేని కన్నులు, అనుభవించాలనే ఆశ, దురుద్దేశము, ఇవన్నీ ఉండి నువ్వు ఇంకా క్రైస్తవులని చెప్పుకుంటున్నావా? అందుకే 1 యోహాను పత్రికలో అంటాడు, ఈ లోకంలో ఉండేదంతా ఏదట, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ 3 తండ్రి నుంచి పుట్టినవి కావు అని గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. నేత్రాశ, పాపము మానలేని కన్నులు, వ్యభిచారిని చూసి ఇదిగో అనుభవించాలనే ఆశలు ఉన్నాయా? అలా ఉంటే ఇదిగో నీ జీవితము పాడైపోతుంది. క్రీస్తుని నమ్ముకున్నావు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఇలాంటివి నువ్వు క్రియలు చేస్తున్నావా? ఇలాంటి పాపపు ఆలోచనలతోటి నువ్వు ఉన్నావా? అయితే నువ్వు తప్పించుకొనలేవు. చాలామంది అంటున్నారు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తము ద్వారా కడిగినబడిన తర్వాత డైరెక్ట్ పరలోకానికి వెళ్తా అంటున్నారు. బుద్ధిహీనులు. అంతవరకు నీ రక్షణను కొనసాగించుకోవాలని ఉందా లేదా? క్రీస్తులోనికి బాప్తిసము తీసుకునేది జస్ట్ నీది ఎంట్రీ పాయింటే. కడవరకు నువ్వు నమ్మకముగా అంతవరకు నీ రక్షణను నువ్వు కొనసాగించుకోవాలి. క్రీస్తులోనికి వచ్చాను, బాప్తిసము తీసుకున్నాను, నేను ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, మళ్ళీ రోజు నేను ఇదిగో పాపం చేసి క్రీస్తు దగ్గరకు వచ్చి మళ్ళీ పాప క్షమాపణ అడిగితే ఆయన నా పాపములు కడిగి వేస్తాడని దుర్బోధలు చేస్తున్నారు. పాపమని తెలిసి కూడా నువ్వు చేస్తే అది దానికి క్షమాపణ ఉంటుందా? చెప్పండి. కాబట్టి ప్రియులారా, వ్యభిచారిని ఆశించుచు మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనసులను మరలు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉంటారు. ఇవన్నీ ఉన్నాయా? నువ్వు శాపగ్రస్తుడవైతావు. గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. ఇలాంటివన్నీ ఉన్నాయా అంటే వాళ్ళు అస్థిరులైన వారి మనసు, స్థిరము లేని వారి మనసు, గంటకొక మాట, గంటకొక మనసు వాళ్ళకు ఉంటుంది.
వాక్యం విన్న తర్వాత కృపన్న సూపర్ చెప్పాడన్న, ఈ వాక్యం ద్వారా నా యొక్క జీవితం మారిపోయింది అంటారు. ఎంబడే మళ్ళీ పాపానికి దాసులై ఎత్తుంటుంటారు. వీళ్ళందరూ అస్థిరులు, వీళ్ళందరూ శాపగ్రస్తులు. కార్యములు వాళ్ళు చేస్తున్నారు. చూడండి, నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు అని గ్రంథం సెలవిస్తుంది కదా. అలాంటిది చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాము. ఇక్కడ ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇక్కడ జస్ట్ ఇదిగో చూడండి, ఈ యొక్క మోయాబు రాండ్రతోటి వ్యభిచారము చేయడానికి సిద్ధపడ్డారంట. ఐగుప్తు దాస్యపు నుంచి మిమ్మల్ని విడిపిస్తున్నాడే, స్వతంత్ర దేశపు మీకు ఇస్తున్నాడే. కొన్ని రోజులు తట్టుకోలేవా? కొన్ని రోజులు ఆగలేవా? కొన్ని రోజులు నువ్వు దేవునిలో విశ్వాసములో కొనసాగలేవా? ప్రియులారా, ఇదిగో ఈ ఇశ్రాయేలుల వాళ్ళను చూసి మనము బుద్ధి తెచ్చుకుందాము. వాళ్ళని టెస్ట్ చేస్తున్నాడు, ఏదో ఒక శోధన ఇచ్చి వాళ్ళకు టెస్ట్ చేస్తున్నాడు. ఆ టెస్ట్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. మనము గత సంఘాల్లో మనం 3 రోజులు అక్కడ చదువుకున్నాం కదా. ఇవన్నీ ఇశ్రాయేలుల నిర్గమములు, వాళ్ళు ఎలా దేవుణ్ణి గోజాడి ఎలా శోధించారు దేవుని. ఇక్కడ చూడండి, మోయాబిరాండ్రతోటి మరి వ్యభిచారము చేయడానికి ఆ మోయాబిరాయ స్త్రీలు ఇదిగో పిలిచి మా దేవతలకు మొక్కు అంటే వాళ్ళ దేవతలకు వెళ్ళి మొక్కి బలులు అర్పించడానికి వాళ్ళు ప్రయత్నించారంటే, నేటి సమాజంలోనూ కూడా క్రీస్తుని ధరించుకున్నామన్న మనము కూడా అక్కడ విగ్రహారాధన ఒకటే పాపం. ప్రియులరా, మనకొచ్చే ప్రతి ఒక్క చెడు తలంపు కూడా ఒక విగ్రహారాధనే. గుర్తుంచుకోండి, దేనికి నువ్వు బానిసైతున్నావు? దేనికి నిన్ను ఆ యొక్క సాతానుడు మరి ఈడ్చుకెళ్తున్నాడు? వాక్యము నీ హృదయంలోన ఉన్నా కానీ ఇంకా సాతానికి నువ్వు అప్పచెప్పుతున్నావా? ఇంకా పాపం అనే దాస్యానికి నువ్వు లొంగిపోతున్నావా? ప్రియులారా, ఇదిగో దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, మీరు పరుల వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ స్త్రీలను మీరు వివాహము చేసుకోకూడదు, వాళ్ళతోటి మీరు పరిత్యాగము చేసుకోకూడదు అని గ్రంథం సెలవిచ్చిన ఈ 6వ వచనము చూడండి, ఇదిగో మోసే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. ఆ పైన సందర్భంలో మోసే చెప్పి, ఇదిగో ఎవరైతే అలాంటి స్త్రీలతో ఉన్నారో వాళ్ళని ఉరి తీయండి అని ఆజ్ఞాపించినప్పుడు ఇశ్రాయేలులు మొర్ర పెట్టుకుంటూ ఏడ్చుచున్నప్పుడు ఆ ఘోషలో కూడా ఒకడు ఏం చేస్తున్నాడంట? మిద్యాను స్త్రీని తీసుకొని వస్తున్నాడంట. దేనికి? అల్పకాల పాప భోగమునకై, అర్ధగంట సుఖముడకై. మరి ప్రియులరా, మోసే చూస్తుండగా వాళ్ళ ఎదుటని మరి ఇలాంటి ఘోరపు కార్యము చేయడానికి తన మనసు సిద్ధపరచుకున్నాడంటే వానిలో ఎంత క్రూరత్వం ఉందో చూడండి. మనలో కూడా చాలామంది మరి ప్రియులరా మంచిగా విశ్వాసి అని మనము చెప్పుకుంటాము. వాని యొక్క క్రియలు బయటపడితే అమ్మ ఇంత దౌర్భాగ్యుడా అని మనము వాడిని అప్పుడు వాని క్రియల ద్వారా మనము తెలుసుకుంటాం ప్రియులరా. కాబట్టి ఇదిగో మీరు వినువారు మాత్రమే ఉన్నారా? అయితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. చూడండి, మీరు విని ఆ వాక్యమును మీ మనసులో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారముగా సాతానుని ప్రతిరోజు వారిని జయించచ్చు. వాడు ఇచ్చే ప్రతి ఒక్క ఉరిలో నుంచి మనము తప్పించుకునేలాగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ వాక్యము మన హృదయములోన ఫలింప చేయాలి.
కేవలము వింటే మాత్రం సరిపోదు, ఆ వాక్యానుసారముగా మనము ప్రవర్తించాలి అనేది గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. ఈ అధ్యాయం మొత్తము మనము చదువుకుంటూ పోతే అక్కడ మరి ఫినెహాసు వచ్చి వాళ్ళని ఓర్వలేక వాళ్ళిద్దరిని ఒకే కత్తిపోటుతోటి చంపేస్తాడు. చంపేసిన తర్వాత మరి ఏమంటున్నాడు చూడండి, 16వ వచనము. మరియు యెహోవా మోసేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రము వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతము చేయుడి. వారు ఏం చేస్తారంట? తంత్రములు చేసి పేరు సంతతిలోను తెగులు దినమందు పేరు విషయములలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తె అయిన కొజ్బీ సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి. చూడండి, మానలేని కన్నులతోటి, వ్యభిచారపు ఆశలతోటి ఇదిగో వ్యభిచారపు కూపంలోనికి నువ్వు వెళుతున్నావా? ఏమైంది? దాని అంతం ఏమైనది? వాళ్ళు మాయా తంత్రముల చేత మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని నాశనము చేస్తారని యెహోవా సెలవిస్తున్నాడు. మళ్ళా నీకు అలాంటిదే కావాలా? అలాంటి కార్యమే కావాలా? భార్య ఉండగా ఇంకొక మళ్ళా సెకండ్ సెటప్లు, థర్డ్ సెటప్లు నువ్వు పెట్టుకుంటున్నావే, ఉన్నదానితోటి సంతృప్తి లేదా? అయితే ఇదిగో ఆ కొజ్బీ సంగతులను మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నారు. వాళ్ళు మాయా తంత్రములతోటి మిమ్మల్ని మోసము చేశారు. మాయా తంత్రములతోటి, ఉపాయములతోటి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మోసము చేస్తారు, జాగ్రత్త అని యెహోవా సెలవిస్తున్నాడా లేదా? ఇదిగో ఆనాడు జరిగిన సంగతులే. ఇదిగో మనకు బుద్ధి కలుగుటకై, మనకు బోధ కలుగుటకై ఈ సంగతులన్నీ రాయబడినని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలన్నీ మనము మనసును మనకు జ్ఞప్తి తెచ్చుకొని ఇదిగో వాటి నుండి మనము దూరం అవుదాం. అర్థమవుతుందా? అదే విధముగా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంట అంటే, దేవునిలోనేమో బాగా ఉన్నామంటారు, చీకటిలో రహస్య పాపాలు చేస్తుంటారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అస్సలు అర్థం కాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము వీళ్ళని ఏమంటాడో చూడండి. 2వ వచనము నుంచి, ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఎవరికంటే అంట? దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు ఉన్నారా? అజితేంద్రియులు, మూర్ఖులు, బింకములాడువారు, ధనాపేక్షులు, ఇలాంటివి ఏమైనా మనలో ఉన్నాయా? చంపేసుకుందాం. దేవుని కంటే సుఖము ఎక్కువ కోరే వాళ్ళంట ఉన్నారా? దేవుని కంటే సుఖము ఎక్కువగా కోరుకునే వాళ్ళు ఉన్నారా? ఎస్, ఉన్నారు. ఇలాంటి వారందరూ శాపగ్రస్తులు అని గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడి కంటే నీకు సుఖానుభవం కావాలా? దేవుడు తలుచుకుంటే ఒక్క క్షణంలో నిన్ను మంటికి మార్చగలడు. దేవుడు ఇచ్చిన ఈ విలువైన జీవితమును నీకిచ్చిన స్థాయిలో నువ్వు ఘనముగా మంచిగా ఎంజాయ్ చేయి, మంచిగా నీకిచ్చిన దానితోటి సంతృప్తి కలిగి ఉండు అని గ్రంథం సెలవిస్తుంది కదా. ఉన్నదానికంటే మనిషికి ఎప్పుడునూ సంతృప్తి అనేది ఉండదు, అవునా? 3 పూట్ల తింటున్నామంటే ఇంకొక 2-3 తరాలకు కావాల్సిన ఆస్తిని కూడా పెట్టుకోవాలని ఆశ ఉంటుంది.
కొంచెము మంచి పేరు వచ్చిందంటే ఇంకా ఇంకా మంచి పేరు కావాలనే ఆశ. అలా ప్రాకుచు ఏమని చెప్పారంట, వాళ్ళకు వాళ్ళే మోసము చేసుకొని పోయారు. గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా, దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువగా మనకి వద్దు. దేవుడు ఇచ్చిన దానిలోన మనము సంతృప్తి కలిగి జీవిద్దాం. అతి సుఖభోగముల యందు ఆసక్తి గలవానికి లేమి కలుగును అని మరి గ్రంథం సెలవిస్తుంటుంది. నీకున్న దానికంటే నువ్వు ఎక్కువగా అతిశయిస్తున్నావా, ఆశపడుతున్నావా, తృప్తి పడుతున్నావా, అయితే నీకు ఉన్నది కూడా పోతుందంట. లేమి కంటే తినడానికి తిండి కూడా లేకుండా పోతుంది, జాగ్రత్త అని గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. అదే విధముగా చూడండి, మనకు సొలొమోను గారు తెలుసు కదా. ఇదొక్క సందర్భం చూసి మనము ముగించుకుందాము. ఈ సొలొమోను గారికి కూడా కొంచెము మంచి పేరు ప్రఖ్యాత ఎక్కువయ్యేలోపు ఆయన రోజు బఫెట్ ఏంటో ఒక్కసారి చూసుకుందాము. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనము మనము గమనించినట్లయితే ఆయన రోజు బఫెట్ చూడండి ఎట్లా ఉంటుందో. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 22. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత ఏమనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను ఇవియుగాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడెను. చూడండి, ఒక మనిషి తిననీక ఇంత అవసరమా? కానీ ఇదిగో మనిషి ఎప్పుడైతే దేవుని కంటే సుఖానుభవము కోరుకుంటాడో, ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా ఎప్పుడైతే మనిషి ఆశపడతాడో ప్రియులరా, చూడండి ఒక్క రోజు బఫెట్ ఎంత అంటో చూడండి. 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతుక పిండి, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20 అంట, 100 గొర్రెలంట. మా అంటే మన కడుపు ½ కిలో అయితే సరిపోతుందా? మటన్ ఇంకా బాగా తినేవాళ్ళంటే ½ కిలో అనుకో. 100 ఎడ్లు. ఇవన్నీ దేవుడు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ముందుగానే చెప్పాడు, ఇదిగో నేను ఇవన్నీ నీకు ఇస్తున్నాను, నువ్వు నా మాట వినినంత వరకు మాత్రమే నీకు ఇవి. నా మాట వినకపోతే నువ్వు నాకు కట్టిస్తున్నావు కదా ఈ మందిరము, ఆ మందిరమును కూడా లేపాడేస్తానని అప్పుడే చెప్పాడు దేవుడు. ఇదిగో మనకు కూడా ఈరోజు సూటిగా ప్రశ్న వేస్తున్నాడు ప్రియులారా. మనము ఈ బ్రతుకుతున్నామంటే ఆయన కృపనే కదా. అది చాలదని ఇంకా నువ్వు దేవుని కొరకు దేవుని కంటే ఎక్కువ సుఖానుభవము అనుభవించాలని లేనిపోని ఆశల కొరకు నువ్వు వెళుతున్నావా? అయితే దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఈరోజు ఈ సొలొమోను గారు మనకు చూడండి గుణపాఠము కావాలి. 11వ అధ్యాయము, ఇదే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము దీనికి ముందు 10వ అధ్యాయము 23వ వచనము మనము చదువుకుందాం. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. చూడండి, ఈ ధనము జ్ఞానము ఈ రెండిట్లోన భూపతులందరికంటే అధికమైనప్పుడు ఏమవుతుంది మనిషికి? చెప్పండి. మనిషికి కడుపు నిండా అన్నము ఎక్కువైతే ఏమవుతుంది చెప్పండి? పారేస్తాడా లేదా? అలాగే ఈ మనిషికి జ్ఞానము, ధనము, ధనబలము, జ్ఞానబలము ఇవన్నీ ఎక్కువయ్యే లోపు ఏమని సెలవిస్తున్నాడో చూడండి. 11వ అధ్యాయము 1వ వచనం. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు, అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడని ఇది వారిని
మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చినాడు. చూడండి, ఆ పైన సెలవిచ్చిన వాళ్ళలో మీరు వాళ్ళు మీతోటి సహవాసము చేయకూడదు, అది నాకు విరోధం. యాకోబు పత్రికలు కూడా అంటాడు కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. మనము మళ్ళీ ఈ లోక స్నేహంలోనే మనం వెళ్తున్నామా? చర్చికి వచ్చేంత వరకే, తర్వాత మొత్తం నీ ఫ్రెండ్స్ ఎవరు అంటే మొత్తం లోక ఫ్రెండ్సే. వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయంటే తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి. వాళ్ళతోటి నీ సాంగత్యం ఉందా? అయితే నిన్ను కూడా మార్చి పాడేస్తారు. వీళ్ళతో సాంగత్యము చేయొద్దని యెహోవా ఎప్పుడో మొత్తుకుంటే మరి ఈయన ఏం చేస్తున్నాడు? జ్ఞానియే కదా, భూపతులందులలో అధిక జ్ఞాని అయిన వాడు సొలొమోను. ఏమంటున్నాడు చూడండి, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమారులైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏమయ్యా కావాలా? ఈ లోకముతో, ఈ లోక స్నేహము నీకు వద్దు అని మరి దేవుడు మొత్తుకొని చెప్పుచున్నా, ఇదిగో నిన్ను నాశనము చేస్తారు. వాళ్ళతో స్నేహము వద్దు, వాళ్ళతో స్నేహము ఎన్నటిన్నటికి మీరు చేసుకోకూడదు, వాళ్ళ కుమార్తెలను మీరు చేసుకోకూడదు, మీ కుమార్తెలను వారికి వియ్యముందకూడదు అని గ్రంథము సెలవిచ్చి యెహోవా మరి చెప్పినా జ్ఞానియే కదా. బుద్ధిహీనుడైతే ఏమని అనుకోవచ్చు, బుద్ధిమంతుడే కదా. భూపదుల అందరిలోన అతను బుద్ధిమంతుడు. దాదాపు 3000 మరి సామెతలో ఎన్నో రాశాడు. అంత జ్ఞాని అయిన సొలొమోను ఏం చేశాడంట? ఫరో కుమార్తెలను ఇంకా మిగతా రాజకుమార్తెలను దాదాపుగా 1000 మంది భార్యలను చేసుకున్నాడంట. అక్కడ ఒక వర్డ్ రాసింది, కామాతురత గలవాడై. అర్థమవుతుందా? అతడు ఆ రాజ్య పరిపాలన చేసేటప్పుడు యుద్ధం అనేదే లేదు. అంతగా దేవుడు అతనికి ఇస్తే సుఖ సంతోషాలతోటి ప్రజలందరూ సంపూర్ణంగా ఉంటే, హాయిగా ఎంజాయ్గా ఉన్నప్పుడు రాజులు ఆటోమేటిక్గా వచ్చి ఆయనకు కప్పము కడుతుంటే ఇంకేమి చెప్పండి? అప్పుడే సాతానుడు ఏదో ఒక తంత్రం వేస్తాడు. ఆ తంత్రము ఆ తంత్రములతో మనం పడిపోకూడదు. అంత జ్ఞాని అయిన మరి సొలొమోను కామాతురత గలవాడి 1000 మంది భార్యలను చేసుకుని దాదాపు ఎంతమందినంట? 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను చేసుకొని కామాతురత గలవాడే మరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇంకా డర్టీ ఏంటంటే 4వ వచనము, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడి అయిన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. ఇంకెక్కడ యథార్థత ఉంటుంది? నీ మైండ్లోన కామాతురతనది నువ్వు ఎక్కించుకున్నావు. ఇంకా దేవుని యెడల నీ యొక్క మనసు ఎలా పవిత్రంగా ఉంటుంది? ప్రజలకేమో నువ్వు గొప్ప రాజువి, భూపతులందరిలో జ్ఞానివి, సొలొమోనువి, రాజువి, గొప్పగా ఆ ఐశ్వర్యవంతునివి, అదేవిధముగా అందగాడివి. ప్రజలలో బాగా ఉంది నీ పేరు. నీ క్రియలు దేవునికి డర్టీగా కనిపిస్తున్నాయి. నీ హృదయము దేవునికి అది క్లియర్గా లేదు, క్లారిటీగా లేదు. ఎందుకంటే నీ హృదయములో కామాతురతను ఉంచుకున్నావు. ఆ కామాతురత ఉంచుకోవడం వల్ల అతని భార్యలు మరి మొత్తము వాళ్ళ దేవతల వైపు త్రిప్పి ఆయనను ఆ దేవతలకు బలులకు మృక్కించారంట. చూడండి ప్రియులరా, అర్థమవుతుందా? ముఖ్యంగా యంగ్స్టర్స్, నేను ముఖ్యంగా చెప్పుకునేది లవ్లు గివ్లు అని పడకండి. ఏంటి ఇప్పుడు బాగా చూడడానికి సూపర్గా ఉంటుంది, అసలు గ్లామర్ చూసి పడిపోతుంటారు చాలామంది. తర్వాత తెలుస్తుంది రేపొద్దున నరకం ఏంటో నీకు. మ్యారేజ్ చేసుకున్నాక మంచి విశ్వాసి అయిన మరి కుమార్తెను, విశ్వాసి అయిన మరి అబ్బాయిని, విశ్వాసి అయిన మరి అమ్మాయిని మీరు చూసి తల్లిదండ్రుల ద్వారా మీరు చేసుకోండి. మీ మంచిగా చెప్తున్నాను.
లేకపోతే తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. పైకేమో మళ్ళీ వాళ్ళు భక్తి గలవారై తర్వాత వాళ్ళ నిజస్వరూపము తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తెలుసుకొని తర్వాత మీరు నరక యాతన అనుభవిస్తుంటారు. చాలా జాగ్రత్త. ఏం పర్లేదు అన్న, తర్వాత నేను మార్చుకుంటాను అంటే నిన్ను తీసుకుపోయి అక్కడ వాడేస్తుంది. వాళ్ళ దేవతల తట్టు తిప్పి నిన్ను నామరూపాలు లేకుండా దేవునికి దగ్గర రాకుండా చేస్తుంది. జాగ్రత్త. మ్యారేజ్ అప్పుడు చాలా జాగ్రత్త వహించండి యంగ్స్టర్స్. అర్థమవుతుందా? ఈ సొలొమోను గారు మనకి పాఠము కావాలి. అదేవిధంగా చూడండి 7వ వచనము చూడండి. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండపీఠము మీద బలిపీఠములను కట్టించెను. ఎవరైతే యెరూషలేములోన ఎవరైతే ఆ యొక్క దేవుని కొరకు మందిరము కట్టించాడో ఆ జ్ఞాని ఏం కట్టిస్తున్నాడంట మళ్ళా. అర్థమవుతుందా? మనం ఎంత స్థాయికి వెళ్ళినా ఇదిగో సాతానుడు ఎవరిని వదిలిపెట్టాడు. మంచినని జ్ఞానిని, మంచి సత్యవాక్యం తెలుసు, నా ఇంత వీరుడు శూరుడు లేడు, నేను మంచిగా వెళ్తున్నాను, టాప్లో దూసుకెళ్తున్నాను అనుకుంటున్నావా? చిన్న ఎర్ర నిన్ను వేసి నిన్ను పాతాళానికి నాశనం లేపుతాడు. ఎంతైతే అతి తక్కువ టైంలో నీకు ఎంతైతే మంచి పేరు వచ్చిందో అదే తక్కువ టైంలో నిన్ను అంత చెడ్డవాణిగా నిన్ను తీర్చిదిద్దుతాడు సాతానుడు. జాగ్రత్త. అర్థమవుతుందా? ఇంత జ్ఞాని అయిన సొలొమోనే మరి ఆ యెరూషలేము కొండ మీద ఈ హేయమైన దేవతలు కట్టించాడు అంటే ఎంత అసహ్యము, ఎంత మరి ఘోరము చెప్పండి. ఆయనకు తెలియదా ఇది అసహ్యమని? ఇది దేవునికి హేయమైన క్రియ అని ఆయనకు తెలియదా? మందిరము కట్టించేటప్పుడే చెప్పాడు. కాబట్టి ప్రియులారా ఏం చేశాడు? తండ్రి అవతల పంపించాడు. 12 రాజ్యాలుగా వీడగొట్టి ఇదిగో 10 రాజ్యాలు అతని కిందున్న వానికే ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇదిగో వీరుడు సూర్యుడు అని నువ్వు విర్రవీగుతున్నావా? నీ క్రియ, నీ భక్తి, నీ యథార్థమైన జీవితము దేవుని ఎదుట సరైనది లేకుంటే నీ కింద వాళ్ళు ఎవరినో లేపుతాడు. వాడితోటి నీకు బుద్ధి చెప్పిస్తాడు. వాడితోటి నీకు తన్నలు తినిపించి నీ యొక్క బుద్ధి గడ్డి తినిపిస్తాడు అని మరి గ్రంథం సెలవిస్తుంది. ఈ అధ్యాయం మొత్తం చదువుకోండి. మరి అంత మంచి అతని ఆ యొక్క పరిపాలనలోన అసలు ఆ యుద్ధాలే లేవంట. చూడండి మరి ప్రియులరా, వెండిని రాయి పోసినాడంట యెరూషలేములోన. 10వ అధ్యాయము మరి ఆ వచనాలన్నీ మీరు చదువుకుంటూ పోతే అంత గొప్పగా ఐశ్వర్యుడు, కీర్తి, ప్రసిద్ధి, మరి భూ అధిపతులందరికంటే గొప్పవాడిగా పేరు తెచ్చుకున్న తరువాత నీ మనసు చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్పకాలము 1000 మంది మరి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అవసరమా చెప్పండి? అందుకే అల్పకాల పాప భోగముల విషయమై మీరు ఇదిగో వాటి మీద మీరు ఆకర్షితులు కాకండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవంతా చదువుకోండి. 11వ వచనం. మనకు టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. యెరోబాము గారిని తీసుకొచ్చి మళ్ళీ 10 రాజ్యాలు అతనికి ఇస్తాడు. ఎంత సిగ్గుచేటు చూడండి, అవునా కదా? అదే విధముగా ప్రియులారా, ఇదిగో నేను ఏం పర్లేదులే, నేను రహస్యంగా పాపము చేస్తున్నాను, ఎవ్వరికి కట్టబడడం లేదు, బయటికేమో గొప్పగా నేను బోధిస్తున్నాను, గొప్ప విశ్వాసిని అని నువ్వు అనుకుంటున్నావా? రహస్యమైనది ఏదియు బయలుపరచబడకపోదు అని గ్రంథం సెలవిస్తుంటుంది. కాబట్టి ప్రియులారా, ఎవని క్రియల చొప్పున వానికి దేవుడు జీతం ఇస్తాడు. కాబట్టి ఇదిగో నేను ముఖ్యముగా మొత్తుకొని చెబుతున్నది ఏంటంటే, మనకు వాక్యం 5 వేసల భాగం తెలిసినా దాన్ని యథార్థంగా గట్టిగా పట్టుకోండి. అవసరం లేదు గొప్ప పేరు ప్రఖ్యాతలు రావాల్సిన అవసరం లేదు. మనకి 10 మందిలో నేను గొప్ప విశ్వాసాన్ని చెప్పించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనకు 5 వేసల భాగం తెలిసిన, 10 వేసల భాగం తెలిసిన మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. స్థిరులను కదలని వారుగా మనము ప్రభునందు ఉందాం. అర్థమవుతుందా? అదేవిధంగా చూడండి ప్రియులరా, ఇంకొక వచనము చూసుకొని, అందుకే మరి ఆ బాధలో రాశాడేమో అనిపిస్తుంది ప్రసంగి గ్రంథంలోన. ఆ జీవితము వ్యర్థం అనిపించుకొని ఏమంటాడు, ఇంకా స్టార్టింగే అంటాడు. ఏమంటాడు చూడండి,
మొదటి అధ్యాయము 2వ వచనం. వ్యర్థం వ్యర్థం అని ప్రసంగి చెప్పుతున్నాడు. వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం. అర్థమైందా? అందుకే మనం ఇందాక రోమపత్రికలో చదువుకున్నాం 6వ అధ్యాయంలో, అవునా? మునుపటి క్రియల వలన నీకేమి ఫలము కలిగాను ఓ నాయనా అంటే, ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు వ్యర్థమే ఓ నాయనా అంటున్నాడు ఇక్కడ. 1000 మంది దాదాపుగా నేను మరి మ్యారేజ్ చేసుకున్నాను, వీళ్ళందరి వల్ల వచ్చింది ఏమన్నా ఉందా అంటే లాస్ట్కి ఏం చెప్తున్నాడు? వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థమే. అర్థమవుతుందా ప్రియులరా? కాబట్టి ఇదిగో ఈ అన్నిటినీ వ్యర్థమే. మనకు తెలుసు ఇది పాపము చేస్తే దాని యొక్క ప్రాయచిత్తం ఏంటో, దాని యొక్క ప్రతిఫలం ఏంటో మనకు తెలుసు. అయినా ఇంకా పాపము మానలేని కన్నులు, ఆ పాపమును జోలికి వెళ్ళకూడదని నిన్ను వాక్యము గద్దిస్తున్నా, పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దిస్తున్నా ఇంకా నువ్వు మానలేకపోతున్నావా? అయితే ఇలానే అయిపోతుంది చూడండి, సొలొమోను గారి లాగానే అయిపోతుంది. అర్థమవుతుందా? మీరు ఈ ప్రసంగి యొక్క అధ్యాయాలన్నీ చదువుకుంటే ఆయన ఎంత అనుభవించాడు అనేది మరి చెలవిస్తాడు చూడండి. అక్కడ వద్దులే కానీ స్త్రీల గురించి చెప్తాడు చూడండి, ఎంత ఘోరంగా చెప్తాడంటే 7వ అధ్యాయము 26వ వచనము. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదే, ఉరుల వంటి మనసును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది మనోడికి. కాబట్టి చెబుతున్నాడు, గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా, నేను చెప్పడం లేదు. ఉన్నదానితోటి సంతృప్తి కలిగి ఉండండి. శరీర అవసరతలు తీర్చుకున్నటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. ఉన్నదానిలోన మనకు ఎంత కలిగిందో దానితోటి మనం సంతృప్తి కలిగి జీవిద్దాం. అర్థమవుతుందా? లేనిపోని ఆశల కొరకు, ఒకనాటి సుఖానుభవం కొరకు, ఒక పూట కూటి కొరకు మనము వ్యర్థమైనటి వాటిని అనుసరిస్తున్నామా? అయితే ఆలోచనలు ఉంటే ఇప్పుడే వాటిని తీసివేసుకో, వాటిని నరికి వేసుకో. గ్రంథం సెలవిస్తుంది. అర్థమవుతుందా? అదే విధముగా చూడండి ప్రియులరా, లూకాసు వార్త, ఇదొక్క వచనం చదువుకొని ఇంకా ఉన్నాయి కానీ మనకు టైం లేదు. లూకాసు వార్త 9వ అధ్యాయము. అందుకే ఇక్కడ సెలవిస్తున్నాడు చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనము మనము చూసుకున్నట్లయితే యేసు ఏమని చెప్తున్నాడు చూడండి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచు వాడి ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చెయ్యి వేసుకున్నావు కదా, క్రీస్తు కాడి అని నువ్వు మోస్తున్నావు కదా. క్రీస్తు కాడిని మనము మోసుకుంటూ, అది భారమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా మనము అంతం వరకు మన రక్షణను కొనసాగించుకుంటూ వెనకకు తిరగకుండా మనము ముందుకు సాగిపోదాం. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూస్తున్నావా? ఓ నా ప్రియ సహోదరి సహోదరులరా, నువ్వు ఇదిగో ఆ నాగటి తట్టు మనము చేయి పెట్టి దున్నుతున్నామే, ఆ దున్నుతున్నప్పుడు నువ్వు వెనక తిరిగితే ఏమవుతుంది? వెళ్తుందా? ఆ సాలు కరెక్ట్గా పోతుందా? పోదు. కాబట్టి ప్రియులారా, మనము క్రీస్తు మీద మనము మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాం. లోకము వ్యర్థమని మనము లోకమును తీసివేసుకుని మనము క్రీస్తులోనికి వచ్చినాం. మళ్ళా మనము లోకం వైపు చూస్తామా? అయితే దేవుని రాజ్యమునకు నువ్వు పాత్రుడవు కావు. నేను చెప్తలేను ప్రియులారా, గ్రంథం సెలవిస్తుంది. మనకు ఎన్నో వచనాలు, ఎన్నో మనము ప్రసంగాలు చెప్పినా చాలామంది ఇదిగో పెడచెవిన పెడుతున్నారు. వాక్యము వినట మాత్రమే వింటున్నారు, కానీ ఈ వాక్యములోని పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నారు. అందుకే మరి లూకాసు వార్త 17వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనము. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. చాలు, ఒకసారి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి.
ఏమైపోతుంది? ఏమైపోయింది ఆమె? ఇంకా నువ్వు ఈ పాపం అనే లోకం వైపు నువ్వు తిరిగి చూస్తున్నావా? అయితే ఇదిగో నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడు కాలేవు. ఒకసారి లోతు బారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా రిటర్న్ వెళ్తున్నావా? ఇంకా లోకం వైపు చూస్తున్నావా? నాగటి మీద చేయి పెట్టి మళ్ళీ నువ్వు వెనుక వైపు తిరుగుతున్నావా? ఈ క్రైస్తవునికి వచ్చిన తర్వాత కూడా నువ్వు లోకం వైపు నువ్వు చూస్తున్నావా? అయితే వద్దు ప్రియులరా, వద్దు సహోదరి, వద్దు సహోదరుడు. క్రైస్తవం అనేది చాలా ఇరుకైన మార్గం, చాలా టఫ్గా. కానీ కాబట్టి లోతు బారిన జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలోన మరి ఈ యొక్క వాక్యాలు మనము వింటున్నాము కదా. ఈ అల్పకాల పాప భోగముల కంటే ఆనాడు మోసే గారు తన విశ్వాసమును బట్టి అని ఉంటుంది అక్కడ. మనము కూడా విశ్వాసమును బట్టి ఇదిగో ఈ యొక్క మనకు కలిగే ఏ టెంప్టేషన్స్ అన్నీ ఒక్కసారి ఆనాడు మోసే ఎలాగైతే తన కాలుతోటి తన్నాడో, తనకు కలిగిన సమస్తమును పెంటతోటి మరి పోల్చుకొని ఇదిగో ఇశ్రాయేలులను మరి కనాను దేశమునకు నడిపించుటకు ఆయన సిద్ధపడ్డాడు. ప్రియులారా, అవన్నీ మనము జ్ఞాపకం చేసుకొని ఈ అల్పకాల జీవితంలో మనకు వచ్చే శోధనలను మనము జయించుకుందాము. కాబట్టి ఏ ఒక్క పాపానికి మనము తావివ్వకుండా, సాతానికి అవకాశము ఇవ్వకుండా మనము మన హృదయంలో ఉన్న వాక్యమును మనము ధరించుకొని, అందుకే గ్రంథమును ప్రతిరోజు మీరు పరిశీలించండి, ధ్యానించండి. అప్పుడు ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంటుందో అప్పుడు సాతానుడు మన దరికి చేరలేడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము మీ అందరి హృదయంలో ఫలింపజేయాలని కోరుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.